హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సీ నుంచి మరొక సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అనేటువంటిది వెబ్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఇది దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, అదే రకంగా క్లాస్ బికి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సెకండ్ స్పెల్ ఆఫ్ వెరిఫికేషన్ అనేటువంటిది నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ఇది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, క్లాస్ బికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఆఫ్ వెరిఫికేషన్. డేట్ వచ్చేసి ఈ నెల 23వ తారీఖున 10:30 నుంచి వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ఈ వెరిఫికేషన్ ఎక్కడ అని చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ హెడ్ ఆఫీసు ఎంజీ రోడ్, నాంపల్లి, హైదరాబాద్లో ఇది చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అయితే ఎవరైతే ఈ సెకండ్ స్పెల్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తున్నారో వారు ఏమేమి తీసుకురావాలనేటువంటిది వాళ్ళు క్లియర్గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ సెకండ్ స్పెల్ ఆఫ్ వెరిఫికేషన్ 23rd జరుగుతుందో వాళ్ళు తీసుకురావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక చెక్ లిస్ట్ అనేటువంటిది తీసుకురావాలి. చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్. చెక్ లిస్ట్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ చెక్ లిస్ట్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది నేను మీకు లింక్ అనేటువంటిది వీడియో లింక్ నేను మీకు అందులో మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ కామెంట్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్ చేస్తారో అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేటువంటిది టూ కాపీస్ కావాలి. అదే రకంగా ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఏదైతే హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ కావాలి. ఎస్ఎస్సి మెమో కావాలి. డేట్ ఆఫ్ బర్త్ గురించి 1st నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. అదే రకంగా ప్రొవిజనల్ అండ్ కన్వకేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది కావాలి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ డిప్లొమా అయినట్లయితే కనుక ప్రొవిజన్, అదే రకంగా కన్వకేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగిందనమాట. అదే రకంగానే ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కనుక కోరుకుంటున్నట్లయితే మీరు ఏ సర్వీస్ గురించి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నట్లయితే కనుక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటిది, మిగతా దానికి సంబంధించినటువంటి ఎన్సీసీ అయితే కనుక ఎన్సీసీ, ఈ రకంగా ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఆల్రెడీ మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో లేకపోతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్లయితే కనుక ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది అటెస్టేషన్ ఫామ్లో గెస్టెడ్ ఆఫీసర్ సైన్తో కూడినటువంటిది పొందుపరచాలని చెప్పేసి వేయడం జరిగిందనమాట అండి. ఇది 2 కాపీస్ మీద కూడా మీకు అటెస్టేషన్ ఫామ్ అనేటువంటి చేయాలి. ఈ అటెస్టేషన్ ఫామ్ ఫిల్అప్ విధానం కూడా నేను మీకు లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ పర్సన్స్ డేటెడ్ 22/12/22 ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏవైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరు ఏమైనా పెట్టినట్లయితే కనుక ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీగా ఈ డేట్కి 24 కండక్ట్ చేసిన 23rd డేట్కి కంపల్సరీ రావాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగనే 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది అనమాట. ఇందులో మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక చెక్ లిస్ట్ అనేటువంటిది, అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఆ రకంగా ఎస్ఎస్సి మెమో 1 to 7th రెసిడెన్సీ, ప్రొవిజనల్ కన్వకేషన్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, అదే రకంగా ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కానట్లయితే కనుక ఏజ్ రిలాక్సేషన్, మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే కనుక ఎన్ఓసి, అదే రకంగా అటెస్టేషన్ ఫామ్స్ 2 కాపీస్, అదే రకంగా లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది మీరు తీసుకుని మన టీఎస్పీఎస్సీ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరైతే క్యాండిడేట్ లిస్టు సెకండ్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటిది ఇక్కడ మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. టోటల్గా 7 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. వీరు వచ్చేసి మే 23rd జరుగుతున్నటువంటి దీనికి వచ్చి మీ సర్టిఫికేట్స్ అనేటువంటిది మళ్ళీ సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఒకవేళ వీరిలో ఎవరన్నా కానీ ఆ డేట్కి రాకపోయినట్లయితే కనుక రిజర్వ్ డేట్ అనేటువంటిది నెక్స్ట్ డే అంటే 23rd వచ్చేసి యాక్చువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే. ఒకవేళ రాకపోతే కనుక రిజర్వ్ డే అనేటువంటిది 24th వేయడం జరిగింది అనమాట అండి. 24th రిజర్వ్ డేగా కన్సిడర్ చేస్తారు. ఆ రోజు కూడా మీరు వెళ్ళకపోయినట్లయితే కనుక మిమ్మల్ని కన్సిడర్ చేయరని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా 23rd రావాలి. 24th చూసుకున్నట్లయితే కనుక 5 PM లోపు రావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి యానిమల్ హస్బెండరీకి సెలెక్ట్ అయినటువంటి 7 సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ గురించి సెలెక్ట్ అయినటువంటి వారు ఏమేమి తీసుకెళ్ళాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.